నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల ముందుగా హెడ్లైన్స్ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రులకు మహర్దశ సిటీ ఎమ్మెల్యే వాసు ఆ దిశగా ప్రణాళికలు తొండంగి మండలం వైసీపీ దుకాణం బంద్ టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు రావులపాలెంలో ఎంఎస్ఎం అవగాహన సదస్సు ఔత్సాహికులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలన్న బండారు యానాంలో అయ్యప్ప శరణు ఘోష శాస్త్రోక్తంగా లక్షార్చన పూజ రోలుగుంట సూరి చిత్రం సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు మాజీ ఆర్థిక మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. ఇవాళ కాకినాడ జిల్లా తేటగుంట క్యాంప్ కార్యాలయంలో తపస్వి ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న రోలుగుంట సూరి చిత్రం గ్లింప్స్ దర్శకుడు అనిల్ కుమార్ పల్ల, నిర్మాతలు సౌమ్య చాందని పల్ల, ఉరుకోటి తాతారావు, పల్లా సత్యనారాయణ, కథానాయకుడు నాగార్జున పల్ల సమక్షంలో యనమల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ మన ప్రాంత కళాకారులు తెలుగు చలనచిత్ర రంగంలో రాణిస్తూ తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్నారని, ఔత్సాహిక కళాకారులను అన్ని విధాలా ప్రోత్సహిస్తామన్నారు. రోలుగుంట సూరి మూవీకి ప్రేక్షకాదరణ లభిస్తుందని యనమల అన్నారు. గ్రామీణ నేపథ్యంలో వాస్తవికతకు దగ్గరగా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలను యనమల అభినందించారు. ఈ చిత్రంలో నటించిన హీరో నాగార్జున పల్ల, హీరోయిన్ ఆద్యారెడ్డి, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు ఈ చిత్రం మంచి విజయాన్ని అందించి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. తక్కువ బడ్జెట్లో మంచి చిత్రాన్ని తీసిన నిర్మాతలకు ఈ సినిమా ఆర్థికంగా మంచి లాభాలు తెచ్చిపెట్టాలని అన్నారు. ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరించి చిత్ర బృందాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో నాగార్జున పల్ల, స్థానిక నటులు ఎస్వీఆర్, కరణం ఈశ్వర్రావు, ఆదిరాజు, రాయపరెడ్డి శ్రీను, కోనేటి సంతోష్ కుమార్, రంగాల రాజు, కంచి ఎలమంచిలి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఒక ప్రభుత్వ నిధులు, మరోపక్క సిఎస్ఆర్ నిధులను సమీకరించుకుంటూ అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే వాసు బుధవారం సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అంతకుముందు అల్లు రామలింగయ్య హోమియో కాలేజీని సందర్శించిన ఆయన అన్ని వసతులు కల్పిస్తామన్నారు. అల్లు రామలింగయ్య హోమియో మెడికల్ కాలేజ్ నేను ఉదయమే చెప్పాను. ప్రభుత్వం ఒక కృషి వలన అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ 63ది 53కి తగ్గించిన ప్రక్రియలో పీజీ సీట్స్ 23 కూడా కోల్పోయే తరుణంలో మరలా గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు, శాసనసభ్యుడిగా నేను, హెల్త్ మినిస్టర్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరి యొక్క సహకారంతో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకొని మొత్తంగా 63ది 53కి అయిన సీట్లని మళ్ళీ 63కి తెచ్చుకున్నాం. అలాగే కోల్పోతున్న 23 పీజీ సీట్స్ని కూడా కోల్పోకుండా కాపాడుకున్నాం. దీంతో పాటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు
90 లక్షలతోటి ఐపీఓపీ బ్లాక్స్ రెనోవేషన్ తెచ్చుకున్నాం. అది టెండర్ ఓపెన్ అయిపోయింది, పనులు నడుస్తూ ఉన్నాయి. ఇంకొక 3,20,00,000 చిరంజీవి బ్లాక్ సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాని మీద థర్డ్ ఫ్లోర్ వేసుకునేందుకు గాను కాంపౌండ్ వాల్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, టాయిలెట్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ నిర్మాణం కొద్దీ 3,20,00,000 కూటమి అధికారంలోకి వచ్చిందో తెచ్చుకున్నాం. అది కూడా టెండర్ స్టేజ్లో ఉంది. అంటే కూటమి వచ్చిన తర్వాత మొత్తంగా 4,10,00,000 తీసుకొచ్చున్నాం ఈ హోమియో మెడికల్ కాలేజ్. ఈరోజు మంచి రోజు. పీజీ సీట్స్ 23 సీట్లు కాపాడుకున్నాం. 63 సీట్లు కాస్త 50కి అయితే మళ్ళీ 63 సీట్లు పెంచుకున్నాం. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ మరొక 3 కోట్లు ఈ హోమియో కాలేజ్కి శాంక్షన్ చేసిందని ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. అంటే మొత్తం కలిపి 7,10,00,000 ఈ 15 నెలల్లోనే ఈ హోమియో మెడికల్ కాలేజ్ కోసం కూటమి ప్రభుత్వం సాధించిన విజయమని కూడా చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారికి, కేంద్ర మంత్రి గారు ఎవరైతే ఇక్కడ మనకి ఎంత ఇబ్బంది కలిగినప్పుడు పురంధేశ్వరి గారు పాపం అమెరికాలో ఉన్నారు, ఒక సహకారం కూడా తీసుకొని ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. ఆవిడికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, హెల్త్ మినిస్టర్ సత్య యాదవ్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇది కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన ఉన్న చిత్తశుద్ధి, విద్యార్థులపైన మాకున్న బాధ్యతను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత సమస్య నడుస్తూ ఉంటే కనీసం వైసీపీ వాళ్ళు హోమియో కాలేజ్లో సీట్లు ఏవైనాయి అన్నది ఆలోచించే పరిస్థితిలో వారు లేరు. ఎందుకు అలా ఉన్నారంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉంటే వాళ్ళకి వాస్తవాలు తెలుస్తాయి. సోషల్ మీడియాలో ఉంటే అలా సోషలింగ్గానే పోతారు, కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రజల యొక్క సమస్యను ఎప్పుడూ వాళ్ళు పరిష్కరించలేరు. ఇది వాస్తవం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైకాపా పునాదులు కదిలిపోతున్నాయి. ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. వలసలను అడ్డుకోవడంలో వైసీపీ చతికిల పడినట్టే కనిపిస్తోంది. తొండంగి మండలంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. కోనతమ్మళ్లు బేష్ బేష్. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి ప్రతిపక్షం కాలు మోపే చోటివ్వకుండా వైసీపీని క్లీన్ బౌల్డ్ చేసే వ్యూహంలో తొండంగి మండలం కోనతమ్మళ్లు తమ దూకుడు కనబరుస్తున్నారు. కేడర్ అంతా సమన్వయంతో వైసీపీని చిత్తు చేసే రాజకీయ మంత్రాంగం నడుపుతున్నారు. అభివృద్ధి మంత్రం భలే వర్కౌట్ అవుతుంది. మరీ ముఖ్యంగా మునుపెన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే యనమల దివ్య మత్స్యకారుల అభివృద్ధికి, సంక్షేమ పథకాలు, గ్రామ అభ్యుదయ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న తీర ప్రాంత వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరేందుకు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. ఇవాళ ఉదయం ఎర్రయ్యపేట పంచాయతీ కొత్తపేటకు చెందిన 100 మంది తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటే సాయంత్రం తేటగుంట క్యాంపు కార్యాలయానికి హుక్కుంపేట, రామారావుపేట వైసీపీ శ్రేణులు లైన్ కట్టారు. సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి పర్యవేక్షణలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, మండల సీనియర్ నేతలు కాలిబోయిన చందర్రావు, కొయ్య మల్లేష్, చొక్కా మహంకాళి, గంటా లక్ష్మణ్ ఆధ్వర్యంలో హుక్కుంపేట, రామారావుపేట గ్రామాలకు చెందిన 100 మంది యనమల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన అందరూ సమిష్టిగా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. హుక్కుంపేట, రామారావుపేటలకు చెందిన గంటా మాణిక్యం, బెనుగు పెంటయ్య, బెనుగు గణేష్, ఆజిల్లి నాగేశ్వరరావు, బొడ్డు కోటేశ్వరరావు, సూరాడ సూర్యారావు, వంకా మల్లికాసులు, దైలపల్లి నాగేశ్వరరావు, తిత్తి సుబ్బలక్ష్మి, చెవ్వాకుల జోగిరాజు, మేరుగు చంద్రశేఖర్, ఆజిల్లి అన్నవరం తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యంగా నాయకుల నాయకత్వంలో, అదేవిధంగా పెంటయ్య నాయకత్వంలో గణేష్, వీరందరూ కూడా పార్టీలో చేస్తున్న మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీకి మీరందరూ కూడా పనిచేసినటువంటి వాళ్ళే. ఒక్కొక్కట్లో ఒకప్పుడు మాణిక్యం పాత నాయకుడు, నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను, మంత్రిగా పనిచేస్తున్నాను, ఆరోగ్యంలో పనిచేశాను. తర్వాత కొన్ని కారణాల వల్ల దూరమయ్యేది, కానీ మళ్ళీ మనం వచ్చి కలిసినప్పుడు మీ పాత వాళ్ళకి ఎవరికి ఎందుకు ఉంటారో చేర్పించారని చెప్పాను. అలాగే పెంటయ్య కొడుకు నేను రాజకీయాల్లో కూర్చొని తర్వాత పెంటయ్య మాత్రం 80 నుంచి ఉన్నాడు. నాతో పాటు రమణపట్నాలు చెందపాట చాలా పెంటయ్య ఉంటుంది. ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఈరోజు మా తోటి ఆయన అందరితో కూడా మనం
ఆ పాత్ర చేయడానికి వారు కూడా పరిపూర్ణమైనటువంటి స్వాగతం పలుకుతున్న పార్టీ తరఫున నా తరఫున చంద్రబాబు యువ తరఫున అందరి తరఫున కూడా మీరు అందరూ కూడా పార్టీలోకి రావాలని కోరుతున్నాం. అదేవిధంగా మీరు పార్టీని చూసినట్టే ఇంటి ముందు పనిచేసిన అందరూ కూడా అంటే చాలా ముందు యువత మహిళలు పరిశ్రమల స్థాపనలో ముందడుగు వేసి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని రావులపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. రావులపాలెం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో జరిగిన ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుని కొబ్బరి, అరటి, చేపల ఉత్పత్తుల ఆధారిత అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. యువత తమ కాళ్లపై తాము నిలబడాలని, ప్రభుత్వం అందించే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ సాయినాథ్, జయచంద్ర, ఇండస్ట్రియల్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ, ఫిషరీస్ ఏడీ వర్ధన్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ జోనల్ మేనేజర్ శ్రీనివాస్, నాబార్డ్ బ్యాంక్ మేనేజర్ స్వామినాయుడు, ఎంపీడీఓ చాగంటి సుబ్రహ్మణ్యం, ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీ కూడా మహిళలకైతే 35% సబ్సిడీ కూడా వస్తుంది, రుణం వస్తుంది, తక్కువ వడ్డీ వస్తుంది, అనుమతులు వస్తాయి, మీకు ట్రైనింగ్ ఇస్తారు, మార్కెటింగ్ తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడానికంటే మార్కెట్ కూడా ఎలా చేసుకోవాలో మార్కెట్ కూడా టైఅప్ చేస్తారు. మీకు అన్ని రకాల గైడెన్స్, ట్రైనింగ్, పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలు ఏదైనా టెక్నాలజీ అంటే ఏదైనా మిషనరీ లాంటిది ఎలా ఉపయోగించుకోవాలన్నా అవి ఎలా ఉపయోగించుకోవాలో కూడా మీకు అవన్నీ నేర్పుతారు. మిమ్మల్ని అడిగేది ఏంటంటే వారు చెప్పే పథకాలన్నీ వినండి. ఈ ఒక్కరోజు మీటింగ్ మనకి ఏదో పని అయిపోయి మనకు రోజు వచ్చేసి సబ్సిడీ వచ్చేసి మనం ఏదో చేసుకుంటామని కాదు. ముందు మీ ఆలోచన తెలవాలి. మీ ఆలోచన ఏంటనేది మీకు ఏది మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఏది చేసుకోగలరు, మీ సమర్థత ఏంటి, మీకు ఏది మీద ఇంట్రెస్ట్ ఉంది, మీ యొక్క కెపాసిటీ ఏమిటి, ఏదైనా మీ సైడ్ నుంచి ఎంత సహకారం చేసుకుంటారా, మీకు స్థలం కానీ లేదా ఏదైనా షెడ్యూ కానీ లేదా రూపాయలు కానీ పెట్టుకునే అవకాశం ఉంటే దానికి తగ్గిస్తారు. ఏ మీరే వరకు గవర్నమెంట్ ఇచ్చేదాన్ని మీరేమి గ్యారెంటీ ఇవ్వలేము. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తురకబడి ప్రాంగణంలో రోటరీ క్లబ్ సౌజన్యంతో సుమారు 2 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యకరమైన శుద్ధ జలాన్ని అందించిన రోటరీ క్లబ్ ప్రతినిధులను మనస్ఫూర్తిగా అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లలో అనవసరమైన వీడియోలకు బదులుగా విజ్ఞానాన్ని పెంచే అవసరమైన వీడియోలు చూడాలని విద్యార్థులకు హితవు పలికారు. అనంతరం వాటర్ ప్లాంట్ దాతలైన దంగేటి సత్యనారాయణమూర్తి, వెంకటేశ్వరరావు, చింతకాయల విజయ్ శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అల్లు అప్పారావు, చైర్మన్ బాడా స్వప్న, ఎంఈఓ నాగేంద్ర, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ జంపన నాగేంద్రరాజు, క్లబ్ అధ్యక్షులు ఎల్లమెల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పిల్లలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. ఈరోజు ముఖ్యంగా నాకు ఇక్కడ చాలా నచ్చిన విషయం ఏంటంటే మనకి నీళ్ళు అనేది చాలా ముఖ్యం. కానీ చాలా మంది బయట వాటర్ వాల్యూ తెలియక చాలా మంది వేస్ట్ చేస్తుంటారు. కానీ మనకి ఇక్కడ ఏంటంటే ప్యూర్ వాటర్ ఇవ్వాలనే ఏకైక ఉద్దేశంతో దాతలు ఈరోజు వచ్చి రోటరీ క్లబ్ తరఫున మనకి రోటరీ క్లబ్ నుంచి కొంచెం పెట్టుకోవడం, దాంతోపాటు సత్యనారాయణమూర్తి గారు కానీ వెంకటేశ్వర గారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు పేరు మీద ఎప్పటికీ గుర్తుండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ దాంతోపాటు యూవీ కూడా అటాచ్ చేసి దాంతో క్రిములు ఏమన్నా ఉంటే, దాంట్లో బ్యాక్టీరియా ఏమైనా ఉంటే దాన్ని వెంటనే ఆ బ్యాక్టీరియాని చంపే విధంగా చేసి దాని నుంచి వచ్చిన ప్యూర్ వాటర్ ని మీకు అందచేయాలని ఏకైక ఉద్దేశంతో వీళ్ళకి రోజు వచ్చారే వాళ్ళకి మనందరూ కూడా ఒకసారి చెప్పట్టుతో కృతజ్ఞతలు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పేస్తున్నాను. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మనకి బయట చాలా మటుకి డయేరియా కానీ ఏ డిసీజెస్ తీసుకున్నా మీకు ఈ రోజుల్లోని ఎక్కువ వాటర్ వల్ల వస్తుంది.
వాటర్ కంటామినేట్ అయింది అనుకోండి, కంటామినేషన్ అంటే ఏంటో మీకు చెప్తారు క్లాసెస్ లో. మెయిన్ కంటామినేషన్ వాటర్ ప్యూరిఫికేషన్ లేకపోతే ఈ మధ్యన పొల్యూట్ అవుతుంది వాటర్. వందే మాతరం వందే మాతరం కాకినాడ జిల్లాలో ప్రతిధ్వనించింది. స్వాతంత్ర సమర యోధుల్లో దేశభక్తి జ్వాలను రగిలించిన వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోటనందూరు సబ్ ఇన్స్పెక్టర్ తలారి రామకృష్ణ నేతృత్వంలో సామాజిక బాధ్యతలపై మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసు సిబ్బంది విద్యార్థులకు దేశభక్తి, క్రమశిక్షణ తదితర అంశాలపై జరిగిన అవగాహన సదస్సుకు ముందు విద్యార్థులు వందే మాతరం గీతాలాపన చేశారు. అనంతరం ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగ స్ఫూర్తిని స్మరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా కోటనందూరు పోలీస్ స్టేషన్ వద్ద భారతదేశ జాతీయ గేయమైనటువంటి వందే మాతరం రచించి బంకించంద్ర చటర్జీ గారు రచించినటువంటి ఈ యొక్క వందే మాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందువలన ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుసారం మా యొక్క కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పెద్దపురం డిఎస్పీ గారు శ్రీ శ్రీహరి రాజు గారు మరియు తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి జి చెన్నకేశ్వరరావు గారి యొక్క ఆదేశాల అనుసారం కోటనందూరు పోలీస్ స్టేషన్ వద్ద మా యొక్క సిబ్బందితో ఈ యొక్క వందే మాతర గీతం ఆలాపన చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ పిల్లల యొక్క విద్యార్థులతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కోటనందూరు పోలీస్ స్టేషన్ వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ యొక్క కోటనందూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు హై స్కూల్ పిల్లలు కూడా పాల్గొనడం జరిగింది. తదుపరి మరియు ఈ యొక్క నవంబర్ 14 అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా కోటనందూరు పోలీస్ స్టేషన్ వద్ద ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ యొక్క ఆధ్వర్యంలో మా యొక్క పోలీస్ స్టేషన్ వద్ద మదర్ కాలేజీ విద్యార్థులతో ఈ యొక్క అవగాహన కార్యక్రమం కూడా పోలీసులు విద్యార్థుల పట్ల ఏ విధంగా ఉంటారు మరియు విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల గురించి వారికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, ప్రజల యొక్క భద్రత గురించి వారికి తెలియజేస్తూ చట్టాల గురించి కూడా బాలల యొక్క హక్కుల గురించి కూడా తెలియజేస్తూ కార్యక్రమాన్ని కూడా కోటనందూరు పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గతంలో వంట నౌకరీ కొరకు ఇచ్చిన భూమిని వారు సరిగా చేయనందున సీసీఎల్ఏ వారి ఉత్తర్వుల మేరకు ఆలయ దేవస్థానాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు వెల్లడించిన వివరాల ప్రకారం వాడపల్లి గ్రామంలో 27/2 సర్వే నెంబర్లో 2 ఎకరాల 60 సెంట్ల భూమి, 48/4A సర్వే నెంబర్లో 4 ఎకరాల 61 సెంట్ల భూమిని గతంలో వంట నౌకరీ నిమిత్తం ఇవ్వటం జరిగిందని, అయితే సదరు వ్యక్తులు వంట నౌకరీ సరిగా చేయనందున సీసీఎల్సీ వారి ఉత్తర్వుల మేరకు తిరిగి భూములను దేవస్థానం స్వాధీనం చేసుకున్నారు. గౌరవ హైకోర్టు మరియు సీసీఎల్ఏ తీర్పు నిమిత్తం ఈ భూములు స్వాధీనం చేసుకున్నట్టు దేవస్థానాధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ వి సత్యనారాయణ, మండల రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం సంబంధించి స్వామివారి నవగ్రహ నిమిత్తం ఇవ్వబడిన 4 ఎకరాల 60 సెంట్లు భూమి నవగ్రహ చేయని కారణంగా మరి సిసిఎల్ఆర్ ప్రకారం ఈ రోజున రెవెన్యూ దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ మరియు పోలీసు వారు మరియు దేవస్థానం యొక్క కార్యనిర్వహణ సిబ్బందితోటి
పోషణ చేసుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సంబంధించి వంట నౌకరికి సంబంధించి వంట నౌకరి చేయనందున దేవస్థానం భూమిని హైకోర్టు మరియు ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు ఈ రోజున ఇక్కడ పొజిషన్ చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏసీ గారు, వి సత్యనారాయణ గారు, అలాగే మన ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాము గారు వారు బందోబస్తుతో రావడం జరిగింది. అలాగే మన తహసీల్దార్ గారు, వారి స్టాఫ్, సర్వేయర్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా ప్రశాంతంగా మనం పొజిషన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఎవరైనా చేసుకున్నట్లయితే శిక్షార్హులు అవుతారు. ఓం నమో వెంకటేశాయ నమః. 4A. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి వంట నౌకరి నిమిత్తం ఇచ్చిన వారు నౌకరీ చేయకుండా ఉండటం వల్ల వారి దగ్గర నుంచి ఈ రోజున మరి హైకోర్టు మరియు CCLA ఉత్తర్వులను అనుసరించి ఈ రోజున దీన్ని మనం దేవస్థానం పొజిషన్ చేసుకోవడం అయింది. ఇది సుమారుగా 4 ఎకరాల 84 సెంట్లు, 4 ఎకరాల 61 సెంటు, RS నంబరు 48/4A. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ DEO గారు, అలాగే తనిఖీదారు వారు, అలాగే ఆత్రేయపురం ఎస్ఐ గారు రాము గారు, అలాగే మండల సర్వేయర్ గారు, మండల RI గారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న కార్యనిర్వహణాధికారులు కానీ, టెంపుల్ ఎంప్లాయీస్ కానీ, వీళ్ళందరూ కూడా ఇవాళ అందరి సమక్షంలోనూ దీన్ని పొజిషన్ చేసుకోవడం జరిగింది. హరిహర సుతుడు అయ్యప్ప పూజలతో యానాం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. అయ్యప్ప మాలధారణలో ఉన్న భక్తులు వీరమణికంఠుడికి నియమాల తోరణంతో భక్తి శ్రద్ధలతో పూజలు గావిస్తున్నారు. శ్రీ సాయి గణేష్ హోమ్ నీడ్స్ యజమాని కర్రపండు చిన్న బ్రదర్స్ ఆధ్వర్యంలో యానాంలో లక్షార్చన పూజోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం అయ్యప్ప శివభవానీ మాలదారులు వీక్ష స్వీకరించారు. अष्टैश्वर्य प्रदाय नमः ओम राम दत्तात्रेयाय नमः वरदाय नमः ओम राम दत्तात्रेयाय नमः
वर्यसे नमः ओम दत्तात्रेयाय नमः ब्रह्मणे नमः ओम दत्तात्रेयाय नमः ब्रह्मरूपाय नमः ओम दत्तात्रेयाय नमः विष्णवे नमः ओम दत्तात्रेयाय नमः विश्वरूपिणे नमः ओम दत्तात्रेयाय नमः शंकराय नमः ओम दत्तात्रेयाय नमः महात्मने नमः ओम दत्तात्रेयाय नमः अंतरात्मने नमः ओम दत्तात्रेयाय नमः परमात्मने नमः ओम दत्तात्रेयाय नमः కావాలి మనకి ఫోటో దగ్గరికి వెళ్ళిపోతాం ఫోటోకి 10 చేతులు ఉంటే ఇంకా బాగుంటుంది 20 ఉంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే చేతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పవర్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటాం అలా కాదు అక్కడ ఉన్నాడు దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మనం ఇందాక నుంచి పూజ చేస్తున్నాం కలిసిగా చేయాలి పక్కన పెట్టేయండి దీపానికి నమస్కారం చేయండి సమేత ఓం కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో ప్రసిద్ధిగాంచిన ఉప్పంగల శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహారుద్రయాగ మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కొత్తలంక వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతివర్ష పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ప్రసాద్ శర్మ బ్రహ్మత్వంలో శైవాగమ శాస్త్ర ప్రకారం 11 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యాగశాలను గ్రామ సర్పంచు శాఖ శంకర్డు నాయకులు వేగేసిన భాస్కర్ రాజు దౌలూరి శ్రీరామ్మూర్తి తదితరులు ప్రారంభించారు. అనంతరం వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కొండూరి సత్యనారాయణ శర్మ, పుల్ల రామలింగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఏసీ మూవ్ చూద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రులకు మహర్దశ, సిటీ ఎమ్మెల్యే వాసు ఆ దిశగా ప్రణాళిక. తొండంగి మండలం వైసీపీ దుకాణం బంద్, టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు. రావులపాలెంలో ఎంఎస్ఎం అవగాహన సదస్సు, ఔత్సాహికులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలన్న బండారు. యానాంలో అయ్యప్ప శరణు ఘోష, శాస్త్రోక్తంగా లక్షార్చన పూజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.